ఇన్‌స్టిట్యూట్స్‌లో మనకి ఫ్యాకల్టీ గాని, మేనేజ్‌మెంట్‌కి గాని మెయిన్‌గా స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్త్ తెలియాలి, వీక్‌నెస్ తెలియాలి అండ్ యాక్యురసీ లెవెల్స్ కానీ, టైమ్ మేనేజ్‌మెంట్ అని ఇలాంటి యాస్పెక్ట్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. శ్రీ చైతన్య అకాడమిక్ పెర్ఫార్మన్స్ సిస్టమ్ స్టూడెంట్ పర్సనలైజ్డ్ పెర్ఫార్మన్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది? ప్రతి ప్రోగ్రాంలో మా దగ్గర ఐఐటీలో 6 ప్రోగ్రాములు ఉంటాయి. అందులో సూపర్ 60, ఆ సూపర్ 60లో న్యూక్లియస్ అని, స్టెర్లింగ్ అని, తర్వాత C120, ఆ తర్వాత CIPL, తర్వాత IPLIC, అది కాకుండా లాంగ్ టర్మ్. ఇలా 6 ప్రోగ్రాంలు ఉంటాయి. అటు జూనియరు, ఇటు సీనియరు. ప్రతి శనివారం మెయిన్స్ ఎగ్జామినేషను, ప్రతి ఆదివారం అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. ఒక్క వారమే సుమారు 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి డిఫరెంట్ సిలబస్ల మీద జనరేట్ అవుతాయి. క్వశ్చన్ యొక్క క్వాలిటీ, స్టాండర్డ్స్, డెప్త్ ఎప్పటికప్పుడు మాకు తెలిసిపోవటం వల్ల వెంటనే అది ఫ్యాకల్టీకి, అడ్మినిస్ట్రేటర్స్కి ఎడ్యుకేట్ చేస్తాం త్రూ మా ఫిజికల్ మీటింగ్స్ కావచ్చు, కాన్ఫరెన్సెస్ కావచ్చు. ఈ విషయంలో మా అకాడమిక్ డైరెక్టర్ గారి రోల్, మా సుష్మా మేడం గారి రోల్ ఎక్కువ ఉంటుంది. మా దగ్గర మేము పెట్టే స్టాండర్డ్స్ పేపర్స్ 120 మార్కులు, ఇంకా మాట్లాడితే 100 మార్కులు. 100 మార్కులు మెయిన్స్లో తెచ్చుకోండి, క్వాలిఫై అయిపోతాడు. ఎలా ఇచ్చినా సరే పేపర్ మేము మా స్టూడెంట్స్కి, లెక్చరర్స్కి అందరికీ ఎడ్యుకేట్ చేస్తాం. ఎందుకని? ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ వల్ల. ఇంత సైంటిఫిక్గా ప్రతి ఎగ్జామినేషను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, ఎర్రర్స్ లేకుండా, ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అంటే వెంటనే ఆ లెక్చరర్స్తో మాట్లాడి ఆ కీ ఫైనలైజేషన్ దగ్గర కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి 90% ఇక్కడ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఇక్కడ ఎలాగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇట్ ఈస్ నథింగ్. మా దగ్గర ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ప్రాక్టీస్ చేసామనే ఫీలింగ్తో ఉంటాము. మేము వాళ్ళకి ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్కి ఒక ఉదాహరణ. అదే మా సక్సెస్కి కారణం.